క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సమస్తము మీద అధికారం కలిగిన మహాగణుడైన ప్రభు మనల్నందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. మరొకసారి మీ మధ్యకు సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ సందేశాలు ఒకవేళ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఒక చిన్న నోట్ పెట్టండి, మేము ఆశీర్వదించబడ్డామని, అది దేవునికి మహిమకరంగా ఉంటుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. వీలైతే మీరు ఆశీర్వదించబడ్డారు కాబట్టి, మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారు కాబట్టి కొంతమందికి షేర్ చేయండి. ఒక 5 మందికో 10 మందికో ఈ క్లుప్త సందేశాల ద్వారా మేము ఆశీర్వదించబడ్డాము, నేను ఆశీర్వదించబడ్డాను అని వారికి షేర్ చేస్తే వారు కూడా ఆశీర్వదించబడతారు. ఆల్ అవర్ డిజైర్ ఈస్ దట్ ద వర్డ్ షుడ్ బి అ బ్లెస్సింగ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ అండ్ ది సేమ్ టైమ్ బ్లెస్సింగ్ టు ద పీపుల్ అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఇది మరి ఒక అద్భుతమైన టైటిల్తో మీ మధ్యకు రావడం జరిగి ఉంటా ఉంది. దరి అని ఆబ్లిక్ తీరము అన్న మాట రెండు ఒకటే మాటలు. మరి ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉంటున్నాము. బైబిల్లోనే ఈ మాట లిఖితం చేయబడి ఉంటుంది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో గడిపిన సమయం, మరి వాటిని రాతపూర్వకంగా కొంతమంది భక్తులు రాశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ భక్తులు ఆనాడు ఆయన యేసు చేస్తున్న కార్యాలను చూస్తూ ఎక్కడనో ఒక కాగితాలను అప్పుడు లేవు, కానీ ఈ ఆకుల మీదనో దేని మీదనో వారు లిఖితం చేసి పెట్టిన వాటన్నిటినీ వారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి వాటిని లిఖితపూర్వకంగా వారు పెట్టిన మాటలు ఈ దినము ఆఫ్టర్ 2000 years అవి మనకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. యోహాను భక్తుడు రాసిన అద్భుతమైన భక్తుడు, యేసు ప్రభు కొరకు హతసాక్షి అయిన వ్యక్తి మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే యేసు దరిని నిలిచెను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా మటుకు ఎవరు నదీ తీరానికి లేదా సముద్ర తీరానికి మరి వెళ్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ ఈ యొక్క గాలి కానీ వాతావరణం ఎంతో చక్కగా ఉంటుందని. కొంతమంది మరి ఒక సైంటిస్టే కావచ్చు, థియాలజియన్సే కావచ్చు, ఇట్లా వీరందరూ ఏం చేస్తారంటే సాయంకాలమున ఒక నది తీరానికో లేదా ఈ యొక్క సముద్ర తీరానికి వారు వెళ్తూ ఉంటారు. చక్కని చల్లదనం కోసం కావచ్చు, చక్కగా సమయము గడపడానికే కావచ్చు. అందుకే ఆ ప్రాంతాలను ఎంతో సుందరంగా వాటిని చేసి ఆ తీరాన్ని చేసి ఉంచుతూ ఉంటారు. బే అన్న మాట కూడా ఇంగ్లీష్లో మనం వాడుతూ ఉంటారు. సముద్ర తీరము అని లేదా ఇంకెన్నెన్నో మాటలు అవి దట్ విల్ బి ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మధ్యనే హైదరాబాద్ పట్టణంలో కదా అందరికి బాగా తెలుసు, చాలా పెరిగిపోతా ఉన్నది. మూయబడిన ఆ యొక్క చెరువులే కావచ్చు, లేక్సే కావచ్చు, వాటినన్నిటినీ ఇప్పుడు సుందరీకరణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు వచ్చి అక్కడ ఆనందించడానికి, కుటుంబాలుగా వచ్చి సమయము గడపడానికి. అమెరికాలో ఉన్నప్పుడు ఒకసారి ఒక ప్రాంతానికి నన్ను తీసుకొని వెళ్ళారు. అది చూడ్డానికి ఎలా ఉంటుందంటే అది ఒక సముద్ర తీరంగా లేదా నది తీరంగా కనిపిస్తుంది, కానీ అక్కడ ఉంటున్న ఆ వాటర్ చుట్టుప్రక్కల వారు దాన్ని ఆర్టిఫిషియల్ గా తయారు చేశారు. ఎంతో అనేకమైన కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ చాలా మంది ప్రజలు, నేను ఇందాక కూడా అది జ్ఞాపకం చేస్తూ వచ్చాను, నదీ తీరానికే కావచ్చు, సముద్ర తీరానికే కావచ్చు, ప్రజలు ఈ విధంగా ఆహ్లాదం కొరకే కావచ్చు లేదా ఒంటరిగా సమయం గడపడానికే కావచ్చు, వారు మరి వెళ్ళి సమయం గడుపుతూ ఉంటారన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. కానీ ఇది వాళ్ళ స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ కూడా వారు తొలగించుకోవడానికి వారు వెళ్తూ ఉంటారు అన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కానీ యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏ వెరీ పెక్యులర్
సిచ్యుయేషన్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చిన్న అధ్యాయమే మీకు సమయం ఉన్నప్పుడు ఒకవేళ మీరు బైబిల్స్ మీ దగ్గర ఉంటే ఆ బైబిల్లో అధ్యాయాన్ని అంతా కూడా మీరు చదవచ్చు, లేదా మీ మొబైల్ ఫోన్లో ఉంటే దాంట్లో కూడా మీరు చదవచ్చు. నేను అన్ని విషయాలు అక్కడ జ్ఞాపకం చేయటం లేదు, కానీ ఇది నా కేంద్రీకరణ అంతా మన కేంద్రీకరణ అంట ప్రేక్షకులు యోహాను సువార్త 21వ అధ్యాయములో లిఖితము చేయబడి ఉంటా ఉంది. యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత అది 3వ తారీ వారికి శిష్యులకు ప్రత్యక్షం కావడం మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు శిలువ మీద మరణించి సమాధి చేయబడి మరణమును సాతానును గెలిచి పునరుద్ధానుడైన తర్వాత జరిగిన సంఘటన మనము చూస్తూ ఉంటున్నాము. ఆనాడు యేసు ప్రభు శిష్యులతో దాదాపు 40 దినాలు గడిపినట్టు కూడా మనము వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. వాట్ వాజ్ ద పర్పస్? యేసు ప్రభు అందరిలక్క ఆయన ఆ యొక్క నది సముద్ర తీరానికి వెళ్ళాడా? ఏంటి ఆయనకు లేదా ఏదైనా టెన్షన్స్ ఇవి ఏమైనా? ఆయన దేవుని కుమారుడు, నరుడుగా ఈ లోక పునరుద్ధరణైనాడు. ఆయన పరమనందు ఉంటున్న దేవుడు. కానీ ఆ దినం హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ కమ్ టు దట్ పర్టికులర్ ప్లేస్. ఆ యొక్క నదీ తీరమున ఆయన సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను అన్నమాట. కారణం ఏంటిదంటే సమస్యలో ఉంటా ఉన్నారు, మరి నిరుత్సాహంలో ఉంటా ఉన్నారు, బాధలో ఆయన లేడండోయ్. ఉన్న వారిని ధైర్యపరచడానికి, వారి నిరుత్సాహాన్ని తొలగించడానికి, వారి విశ్వాసాన్ని ఇంకను పెంపొందింప చేయడానికి, రాబో దినాల్లో వారి మధ్య ఇంకా ఎక్కువ కార్యాలు వారు చేయాలి. కాబట్టి యేసు వారి కొరకు ఆయన సూర్యోదయం అగుచుండగా ధరిని నిలిచెను, సముద్రం తీరమున ఆయన నిలిచినట్లు. మన కారణం ఏంటిదంటే మరి యేసు ప్రభు శిష్యులు పేతురు నేను చేపలు పట్టడానికి వెళ్తాను అన్నప్పుడు ఇతరులు కూడా వారి పేర్లు కూడా అక్కడ ఉంటున్నాయి, మేము కూడా వస్తామన్నారు. ఆ మాట వారు యేసుకు చెప్పలేదు, కానీ యేసుకు తెలియకుండానే వారు అక్కడికి వెళ్ళినట్టు, చేపలు పట్టడానికి వెళ్ళినట్టు మనం అందరికీ పరిచయమైన భాగమే. యేసు ప్రభుకు తెలియదంటారా? యేసు ప్రభు ఎరిగిన దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆయన సమస్తంలో ఉండే ఉనికినంతా ఆయన ఎరిగిన దేవుడిగా ఉంటున్నాడు. ఆనాడు మరి వారు అనుకున్నారు ప్రభుకి ఏం తెలిస్తే మనం వెళ్ళిపోదాం, మనం ఆయన పునరుద్ధరణైనాడు మరి వెళ్ళిపోతాడు కాబట్టి మన యొక్క పనులకు మనం మరొకసారి వెళ్దాం. ప్రియ ప్రేక్షకులు ఉన్నారా? ప్రభువుని అందు విశ్వాసం ఇచ్చారేమో, ప్రభువు అందు నమ్మకం పెట్టుకున్నారేమో. పరిస్థితులు మరి ఒకవేళ అనుకూలంగా లేనప్పుడు ఇక మన పనుల మీద మనము వెళ్ళిపోదాం. ఈ దేవుడు మనకేం చేయటం లేదు, ఈ దేవుడు మనకు సహకారిగా లేడు, ఈ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మనకేం చేయటం లేదు కదా అనే విధానంలో కొన్నిసార్లు ప్రభువుకు దూరంగా వెళ్ళిపోతా ఉంటున్నాం. అదే విధానంలో ఇక్కడ కూడా మనము చూస్తూ ఉంటున్నాం. పేతురు ఇతర శిష్యులు చేపలు పట్టడానికి వెళ్తాను అని పేతురు అన్నప్పుడు ఆ ఎల్డర్ బ్రదర్ అన్నాడు కదా మేము కూడా వస్తామని. ఆయన వెంట ఇద్దరు శిష్యులు కూడా వారు వెళ్ళారు. వారు బెస్తవారు, వారు మర్చిపోలేదు కదా. ఒకవేళ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఒక 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు అయిన తర్వాత ఆ డ్రైవింగ్ తప్పకుండా చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ఎప్పుడో సైకిల్ నేర్చుకుంటారు, మరి ఎప్పుడో ఒకవేళ సైకిల్ తొక్కాలన్నప్పుడు వాళ్ళు తొక్కేసిస్తారు, ఎందుకంటే అది వారికి అనుభవం వచ్చేసింది దాంట్లో. వీరు కూడా బెస్తవారు వారు ఆ సమయంలో చేపలు పట్టడానికి వారు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. వారు వెళ్తే తప్పకుండా సమృద్ధిగా చేపలను పట్టుకొని వస్తారు. ఎక్కడెక్కడ ఏ రకమైన చేపలు దొరుకుతాయో వారు ఎరిగిన వారుగా ఉన్నారు. కానీ వాక్యం ఏముంటుందంటే వారు వెళ్ళారే కానీ వారు 3వ వచనంలో దోణి ఎక్కిరి, కానీ దోణెల్లో ఎక్కి వెళ్ళారంటే చేపలతోనే వారు వస్తారు, ఒట్టి దోణితో వారు రారు. కానీ అక్కడ వాక్యం అంటుంది ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. ఐ వాంట్ యువర్ అటెన్షన్ టు
దిస్ వర్డ్. యేసు ప్రభు లోక రక్షకుడు లేదా సహాయం చేసే దేవుడు, అడుగు వాటినిచ్చిన దేవునికి తెలియకుండా వారు వెళ్ళడమును బట్టి వారి కార్యం సఫలం కాలేదు. ప్రియా ప్రేక్షకులు, అనేక సార్లు మన జీవితాల్లో కూడా ఆయన ఏం చెయ్యడు కదా, నేనే చేసుకుంటాం, నా ప్రయత్నాలు చేసుకుంటామని మనము ముందుకు వెళ్తా ఉంటాం. నిష్ప్రయోజనం అనేది జరగడం కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలంలో నిష్ప్రయోజనంగా ఉన్నావా? కార్యం ద్వారా ప్రయోజనం నీకు కలగలేదని తలస్తా ఉంటున్నావా? సంఘానికి ఆ చర్చికి వెళ్ళాను, మరి బైబిల్ నేను చదువుతా ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఏ కార్యాలు కూడా నా జీవితంలో జరగటం లేదని ఆనాడు ఎప్పుడైతే రాత్రంతా వారు చేపలు పట్టలేక ఏది కూడా చేప కూడా వారికి దొరకలేదండి. నిరుత్సాహము అనేది వారిని వెంటాడినట్లు మనం చూస్తున్నాం. డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్ వారికి కలిగినట్లు మనం చూస్తుంటున్నాం. మన ముఖాలు కూడా అట్లా ఉన్నప్పుడు ఎంతో నిరుత్సాహంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ దినము ఆ విధంగానే ఆ శిష్యుల జీవితాలు, వారి ముఖాలు కూడా ఆ విధంగా. ఎ పర్ఫెక్ట్ ఫిషర్మెన్, బట్ దే కుడ్ నాట్ ఫిష్ ఈవెన్ ఏ సింగిల్ ఫిష్ అనేది మనము ఏది కూడా వారు రాత్రి ఏమీ పట్టలేదు. విస్తారమైన చేపలు కలిగిన సముద్రం అండోయ్, ఒక్కటి కూడా వారు పట్టలేదు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఈ గొప్ప దేవుడట, ఈయన కార్యాలు చేస్తాడంట, కుంటివారిని బాగు చేస్తాడంట, గుడ్డివారిని బాగు చేశాడంట, ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడంట, ఇన్ని చేసిన దేవుడు నా జీవితంలో ఏం చేయలేదని చాలాసార్లు మనం నిరుత్సాహానికి గురైపోతూ ఉంటాము. మరి ఈ సమయంలో అదే పరిస్థితి 2000 years ago అదే పరిస్థితి ఆ శిష్యులకు ఎదురైనప్పుడు లోక రక్షకుడైన దేవుడు, సహాయకర్త అయిన దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, ఆయన మన కొరకు కాచుకొనే ఉండే దేవుడు. హీ ఈస్ ద గాడ్ అవైలబుల్ ఆల్ ద టైమ్, 24/7 అంటూ ఉంటారు. ఎల్లప్పుడూ ఆయన మనతో ఉండే దేవుడు, మన అవసరతలను తీర్చే దేవుడు. నిరుత్సాహంలో ఉన్నారు, దోనే చూస్తూ ఉంటున్నారు, ఒక్క చేప కూడా కాలేదు. వాళ్ళ ముఖాలు వారు చూసుకుంటా ఉంటారు. ఏమైపోయింది? వాళ్ళు ఓడిపోయిన జీవితంలో వారు ఉంటా ఉన్నారు. మన జీవితంలో కూడా కార్యాలు నేను ఓడిపోయాను నా జీవితంలో అనుకుంటాం, కానీ నిరీక్షణ కలిగిన దేవుడు మన ఎదుట. నువ్వు ఏ విధంగా ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, దేర్ ఆర్ సమ్ పీపుల్ డిసప్పాయింటెడ్, డిస్కరేజ్, నిరుత్సాహంలో ఉన్నారు అని మీరు చూపిస్తా ఆ ప్రభు మనకు తెలియచేస్తా ఉన్న సమయంలో ఇదను సూటిగా ప్రభు అంటా ఉన్నాడు, నేను నీ కొరకు నిలిచి ఉండే దేవుడను, నీ హృదయ ద్వారం దగ్గర నేను నిలిచి ఉండే దేవుడను. నీ హృదయ ద్వారం ఎదుట నిలబడి, ప్రకటన గ్రంథంలో మాట ఉంటా ఉంది, ఆయన 3వ అధ్యాయంలో, మన హృదయ ద్వారం దగ్గర ఆయన నిలబడి తలుపు తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీసిన నేను వారిలోనికి వస్తాను. ఎప్పుడైతే ఆయన మనలో ఉంటాడో మనము ఆయనలో ఉంటామో. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మనము ప్రభువునందు, ప్రభు మన యందు ఉంటే మనం ఫలించే వారిగా ఉంటామని, విల్ హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్ అని. నీ జీవితంలో ఏది ఎదురైతుందో నాకు తెలియదు, ఏ నిరుత్సాహం ఎదురైతుందో, ఏ కష్టం నీకు ఎదురైతుందో, నీ బాధ ఏమి నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ దినం అంటా ఉన్నాడు, నేను నీ కొరకు నిలిచి ఉండే దేవుడను అంటున్నాడు. అదే జరిగిందండి. ఆనాడు వారి కొరకు ఆ విధంగా నిలిచి ప్రభు వారు ఉంటే ప్రభు వారి కొరకు ధరిని నిలవడమే కాకుండా ఆ దినము ఆయనను వారు గుర్తుపట్టలేదు. అంతేకాకుండా ప్రభు వారికి ప్రశ్న వేశాడు. చూడండి, వాక్యంలో చూసామా, యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగి సర్కాస్టిక్ గా మనకు కనిపిస్తాం. యేసుకు తెలుసు వారికి ఏది కూడా వారు పట్టుకోలేదని. కానీ ఆ సమయంలో యేసు ప్రశ్న వేసినప్పుడు వారు అంటా ఉన్నారు, ఏది కూడా మేము పట్టలేకపోయి. వాట్ మిజరీ లైఫ్ ఆ టైంలో వారికి. కానీ ప్రభు వారిని ధైర్యపరచడానికి వచ్చినట్లు, మన నిరుత్సాహంలో, మన
బాధలో, మన వేదనలో ఆయన మనల్ని ధైర్యపరిచే దేవుడిగా ఉంటాడు. మన విశ్వాసాన్ని పెంపొందింపజేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఏది కూడా దొరకలేదు. నీకేమిస్తామన్న ప్రశ్న కూడా అక్కడ కనిపిస్తా ఉంటుంది. కానీ 6వ వచనంలో ధరిని నిలిచిన దేవుడు, సముద్ర తీరమున నిలిచిన దేవుడు అంటా ఉన్నాడు. ధోని కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరకనని చెప్పాను గనుక వారాలకు వేగా చేపలు విస్తారంగా పడినందున వలలాగా. వాట్ ఎ గ్రేట్ గాడ్. ఏది లేని సమయంలో ఆయన నమ్ముతున్నావా? ఇదినావు నమ్మువానికంటే సమస్తము సాధ్యం. ఏమీ లేని చోటలో ఆ దోణలు ఖాళీగా ఉంటున్నాయి. ప్రభు చెప్పిన ఎంత దూరం వెళ్ళొద్దండి, వెనకకు వెళ్ళొద్దు, ముందుకు. మీరు ఆ కుడి ప్రక్కను వల వేయుడంటే విస్తారమే కాచుకుని అంటే చేపలు ఎప్పుడు వచ్చి రావడాలి. ఎందుకంటే యేసు చెప్పాడు కాబట్టి మనం వెళ్ళిపోదామని వచ్చి ఆ దోనంతా చేపలతో నింపబడినట్టు మీరు దాంట్లో ఇంకా చూస్తే చాలా అద్భుతమైన విషయాలు అక్కడ కనిపిస్తా ఉంటున్నాయి. మొదటిదేమో ధరిని నిల్చోడు ఆయన, వల వేయమని, కుడి ప్రక్కన వల వేయమని చెప్పాడు. అంతేకాకుండా అక్కడ ధరిని, అక్కడ నిప్పులు ఉంటా ఉన్నాయి, అక్కడ రొట్టెలు ఉంటా ఉన్నాయి, కాల్చబడిన చేపలు ఉంటున్నాయి, కాల్చబడిన రొట్టెలు ఉంటున్నాయి. యేసు పలికిన మాట 12వ వచనంలో 21:12 అంటాడు, యేసు రండి భోజనం చేయండి. ఏది లేని సమయంలో ప్రభు వారికి ఆహారం ఇచ్చాడు. ఏమీ లేని సమయంలో సమృద్ధిని ఇచ్చాడు. ఏమీ లేని సమయంలో వారి విశ్వాసాన్ని బయలుపరిచారు. ఏమీ లేని సమయంలో ఎవరు మీ వెంట లేరనుకుంటున్నారేమో, నేను మీ వెంట ఉన్నాను. అందుకే మీ కొరకు నేను ప్రజలందరూ ఇందాక చెప్పాను కదా, దరికి లేదా సముద్ర తీరానికి ఆహ్లాదం కొరకు వెళ్తా ఉంటారు. యేసు ఆ దినం నిరుత్సాహంలో ఉన్న శిష్యులకు సహాయం చేయడానికి వెళ్ళారు. ప్రియ ప్రేక్షకులు, ఇది ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. నిరుత్సాహంలో ఉన్నావా? పడిపోయిన జీవితంలో ఉన్నావా? ఓడిపోయిన జీవితంలో ఉన్నావా? ఈ దేవుడు నాకు ఏమీ చేయలేదని దేవునికి దూరం అయిపోయిన జీవితమా? దేవుని ఆలయానికి దూరం అయిపోయిన జీవితమా? ప్రార్థిస్తే ఆయన ఇస్తాడు కాబట్టి ప్రార్థనకు దూరం అయిపోయావా? నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, వచ్చే నా దగ్గరికి వచ్చే. నీ కొరకే కదా నేను వచ్చి నిలబడ్డాను, నీ కొరకే నా ప్రాణాన్ని త్యాగం చేశాను, నీ కొరకే నేను ఈ దినము ఇక్కడ నీ ఎదుట నిలబడుకున్నాను. నువ్వు నన్ను పిలిస్తే నీ హృదయంలోనికి వస్తాను, నీ హృదయ వాంఛ నేను తీరుస్తానని ప్రభు చెప్పే సమయంలో ఎందుకు ఈ ఉదయకాలం హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించి హృదయానుసారుడైన ప్రభువుని వెంబడించి నీ హృదయ వాంఛ నువ్వు తీర్చుకోవద్దు. ఆశిస్తున్నావా? ఆశిస్తా ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన 2000 సంవత్సరాల క్రితం జరిగిన రియల్ సంఘటన ప్రభు, నిరుత్సాహంలో ఉన్న శిష్యులను మీరు వారు పిలవకపోయినా వచ్చి ధరిని నిలిచిన దేవుడవు, వారితో మాట్లాడిన దేవుడవు, వారి అవసరతను తీర్చిన దేవుడవు, వారికి తృప్తినిచ్చిన దేవుడవు, వారి విశ్వాసాన్ని ఇది నాయన వాక్యం ద్వారా ఎందరైతే బలపరచబడ్డారో అని దీవించండి, ఆశీర్వదించండి. శరీర బలహీనతలుంటే తొలగించండి. ఏ అవసరత వారికి వింటున్న ప్రతి ఒక్కరి యొక్క అవసరతను మీరు తీర్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని మనల్ని దీవించు. మనసుతో ఆరాధన, ఆత్మతో ఆరాధన, ప్రియ రక్షకునికి ఆరాధన, నా హృదయారాధన. మనసుతో ఆరాధన.